మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బొంబాయి రవ్వతో వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను. ఒక గ్లాసు రవ్వకి 6 గ్లాసులు వాటర్ మరిగించుకోవాలి. ఇలా 6 గ్లాసులు వాటర్ వేసి మరిగించుకుందాం. మూత పెట్టి మరిగిస్తే ఒక 5 నిమిషాలకి వాటర్ మరుగుతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసి మరిగించుకుందాం. ఇలా మరిగిన తర్వాత దీనిలో రవ్వ వేసి ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా రవ్వ వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇది మూత పెట్టి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికిస్తే వడియాలు వేసుకోవడానికి రవ్వ చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇలా చల్లారిన ఈ రవ్వని వడియాల్లో వేసుకుందాం. ఒక క్లాత్ ఎండలో ఒక క్లాత్ వేసి దాని మీద స్పూన్తో కొద్దిగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వని వడియాల్లో పెట్టి 2 రోజులు ఎండలో ఆరనిద్దాం. ఇవి అలా ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని వడియాల్లో వేసుకున్నాం. వీటిని 2 రోజులు ఆరనిద్దాం. ఇవి అలా ఒక రోజు ఆరిన వడియాలు ఇలా 2 రోజులకి ఇలా ఆరుతాయి కాబట్టి వీటిని వెనక వైపు తిప్పి కొద్దిగా నీళ్లు చిలకరిద్దాం. వడియాలు ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఇట్లా నీళ్లు చల్లి ఈ వడియాలు ఉన్న ఈ క్లాత్ని బాగా తడిపి సింపుల్గా వడియాలు తీసుకుందాం. ఇప్పుడు ఇలా దీన్ని మామూలుగా వేసి ఈ క్లాత్ ఒక పక్క పట్టుకొని ఇలా చివరి లాగితే వడియాలన్నీ ఈజీగా ఊడొస్తాయి. ఇలా తీసుకున్న ఈ వడియాలని ఒక ప్లేట్లో వేసుకొని మరొక రోజు ఎండలో ఆరబెట్టుకుందాం. ఇవి గలగల్లాడుతూ ఎండిన తర్వాత ఒక డబ్బాలో వేసి నిల్వ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఈ వడియాలు నిల్వ ఉంటాయి. చారు, పప్పుచారు ఇలాంటి వాటిల్లో వడియాలని వేయించుకోవచ్చు. వీటిని ఒకరోజు ఎండలో ఆరబెడదాం. ఇలా ఆరబెట్టిన తర్వాత గలగల్లాడుతూ ఆరుతాయి. వీటిని వేయించుకుందాం. ఆయిల్ వేడి చేసుకొని కొద్దిగా వడియాలు వేయించి చూపిస్తున్నాను మీకోసం. ఇలా వేయించుకుంటే ఇలా పువ్వుల్లా ఉడుతాయి. మా వంటగదిలో రవ్వతో వడియాలు ఎలా తయారు చేయాలో చూసాం కాబట్టి మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.